బుల్లితెరపై జబర్దస్త్ చెరగని ముద్ర వేసింది. 2013లో ఈ షో ప్రయోగాత్మకంగా మొదలైంది. అనసూయ యాంకర్గా, రోజా, నాగబాబు జడ్జెస్గా ఎంపికయ్యారు. సిల్వర్ స్క్రీన్ పై కమెడియన్స్ గా రాణిస్తున్న కొందరు టీమ్ లీడర్స్ గా బరిలోకి దిగారు. అనతి కాలంలో జబర్దస్త్ ఆదరణ తెచ్చుకుంది. ఈ షో అంటే హాస్య ప్రియులు పడి చచ్చేవారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి టాలెంటెడ్ కమెడియన్స్ వచ్చాక జబర్దస్త్ కి మరింత క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ సక్సెస్ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ ను కూడా తీసుకువచ్చారు. రష్మి గౌతమ్, అనసూయలతో పాటు ఎందరో సామాన్యులు జబర్దస్త్ వేదికగా స్టార్స్ అయ్యారు. జబర్దస్త్ కి రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె కమెడియన్స్ తో మమేకం అయ్యేవారు. వారి కామెడీ పంచులకు రోజా కౌంటర్లు అదిరేవి. జబర్దస్త్ సక్సెస్ లో రోజా పాత్ర ఎంతగానో ఉంది. నాగబాబు వెళ్లిపోయినా రోజా కొనసాగారు. అయితే ఆమెకు మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం మంత్రులుగా ఉన్నవారు మరొక వృత్తిలో కొనసాగకూడదు. జబర్దస్త్ ని వీడుతూ రోజా ఎమోషనల్ అయ్యింది. మంత్రి అయ్యాక రోజా మొత్తం బుల్లితెరకు దూరం అయ్యింది. కాగా 2024 ఎన్నికల్లో రోజా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె మరల బుల్లితెర మీద సందడి చేయడం ఖాయమంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రోజా తిరిగి జబర్దస్త్ జడ్జిగా వస్తారని ప్రచారం జరుగుతోంది. అధికారిక సమాచారం లేనప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. రోజా జబర్దస్త్ వేదికగా ఆ సీటులోకి వచ్చారు. నటి ఇంద్రజ కొన్నాళ్లుగా జబర్దస్త్ షో జడ్జిగా కొనసాగుతున్నారు. ఆమె మానేస్తున్నారు అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఖుష్బూ కూడా జబర్దస్త్ జడ్జిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందరు వచ్చినా రోజా, నాగబాబు స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం జబర్దస్త్ లో స్టార్స్ లేరు. ఒకప్పటి ఆదరణ ఆ షోకి లేదు. ఒకవేళ రోజా ఎంట్రీ ఇస్తే చాలా ప్లస్ అవుతుంది. జబర్దస్త్ కి పూర్వ వైభవం రావచ్చనే మాట వినిపిస్తోంది.